హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగుండాలని అయితే కోరుకుంటానండి. నేనైతే బాగున్నాను. ఈరోజు మనం క్యాప్సికమ్ మరియు పొటాటో వెరీ టేస్టీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. రెండు కాంబినేషన్లో ఇలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. బిగ్ సైజ్ పొటాటోని తీసుకొని ఇలా పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలండి. క్యాప్సికమ్ని కూడా మనం కట్ చేసి లోపల గింజలను తీసేసి వాష్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. దీనికి ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ టమాటాని ఇప్పుడు క్యాప్సికమ్ని అయితే వాటర్లో వేసి కొద్దిసేపు సాల్ట్ వేసి పెట్టాము. తర్వాత కట్ చేసి ఇలా బిగ్ సైజ్ ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుందండి. క్యాప్సికమ్ని కూడా పెద్దగా ఒక దాంట్లో 4-5 పీసెస్ లాగా చేసుకోవాలి. ఇలా 3 టమాటాలు అయితే తీసుకున్నాము. ఇలా ప్యూరీ చేసేసామండి. వాష్ చేసిన తర్వాత ప్రాసెస్ ఈజీగా చేసుకోవచ్చండి. ఒక గిన్నెలో ఆయిల్ వేసి ఉల్లిపాయలు కరివేపాకు వేయాలండి. ఇది కొంచెం ఫ్రై చేయాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికిద్దామండి. ఇలా మూత తీసేసి పసుపు తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నిట్లలో పసుపు అయితే ఎక్కువనే వేస్తామండి మేము. 1 స్పూన్ పసుపు వేసేసి తర్వాత పొటాటోస్ని యాడ్ చేస్తున్నాను. ఇది సైడ్ డిష్ లాగా బాగుంటుందండి. రోటీకైనా రైస్కైనా చాలా బాగుంటుంది. ఆనియన్స్తో పాటు పొటాటోని కూడా ఉడికిద్దామండి. కొద్దిగా సాల్ట్ వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకొని మరొక 5 to 10 మినిట్స్ మూత పెట్టి ఉడికిద్దామండి. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత మూత తీసేసి కొంచెం అల్లం వెల్లిపాయ వేస్తున్నానండి. బాగా కలుపుకోవాలి. పీసెస్కి పట్టేలాగా అల్లం వెల్లిపాయ ఫ్రెష్ది వేసుకున్నాము. బాగా కలుపుకోవాలండి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఇలాగే మధ్యలో కలుపుతూ ఉడికిద్దాము. ఇవి కొంచెం ఉడికినాయి కదండి. ఇప్పుడు 5 మినిట్స్ మూత తీసేసి మళ్ళీ క్యాప్సికమ్ని కూడా వేసేసుకుందాము. క్యాప్సికమ్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వండితే ఎవరు తినరు కాబట్టి ఈ కాంబినేషన్లో చేస్తే అందరు ఇష్టంగా తింటారండి. ఓకేనా ఫ్రెండ్స్? పోషకాలు విటమిన్స్ మనకు అన్నీ లభిస్తాయి క్యాప్సికంలో. ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇలాగే ఉడికిద్దామండి. ఇందులో ఇంకా మసాలాలు అన్నీ ఏమీ వేయట్లేదు. కొంచెం ఇది ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా మరి కొంచెం సాల్ట్ వేసుకున్నాము. ఒకసారి మొత్తం మిక్స్ చేద్దామండి. ఉప్పు కారం అంతా ఉప్పు మొత్తం పట్టేలాగా కలిపేసుకుందాం. కొద్దిసేపు ఆగి కారం వేసుకుందామండి. కొంచెం ఉడికితే మనం కారం అవన్నీ వేసేసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూన్ కారం వేస్తున్నాను. 1 స్పూన్ కొంచెం వేసి బాగా కలుపుకుందాం. మొత్తం కలిసేలాగా కలపాలండి. ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేయాలండి. వాటర్ కూడా అప్పుడే వేయొద్దు. ఇందులో వాటర్ కూడా ఎక్కువ వేయట్లేమండి. మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. లైట్గా వేసాను మాడిపోకుండా. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసానండి. ఇది మొత్తం ఉడకాలండి. కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉడికిద్దాం. ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందులో కొంచెం గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసింది, కొంచెం కొబ్బరి పొడి వేసాను. బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ అలాగే మూత పెట్టి ఉంచేద్దామండి. క్యాప్సికమ్ కూడా ఉడికిపోతే పొటాటో ఉడికిపోతే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఇలా దగ్గర పడింది చూడండి.
ప్లేట్లో తీసుకొని సర్వ్ చేద్దామండి. ఎంతో టేస్టీ క్యాప్సికమ్ పొటాటో కర్రీ అయితే ప్రిపేర్ అయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మేము ఎందుకైతే వస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. కామెంట్లో ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్.